కేఎస్ఆర్టీసీ, దాని పక్కన వచ్చేసి మనకి కడప తిరుపతి అల్ట్రా డీలక్స్ ఒకటి ఉంది. ఇంకో దాని పక్కన వచ్చేసి ఎక్స్ప్రెస్ రాయపూర్ కడప, దాని పక్కన వచ్చేసి మనకి కడప ప్రొద్దుటూరు అల్ట్రా డీలక్స్. ఇది ప్రజెంట్ వచ్చేసి మనము ఒంటిమిట్ట దగ్గర వెళ్తున్నాము. మన ముందు గుడి వస్తుంది కదా, అదేం గుడి తెలుసా మీకు? రాముల వారి గుడి అనమాట. చాలా బాగుంది. ఈ గుడికి చాలా ప్రత్యేకత అయితే ఉంది. అండ్ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడన్నా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి ఒకసారి టెంపుల్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. మైదుకూరులో లంచ్ బ్రేక్ అయితే ఆపినాడు. గొర్రెలు ఉన్నాయి చూడండి గాయస్, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాయి ఇవి ఆళ్ళగడ్డ దగ్గర. అంతేకాదు ఇక్కడ చాలామంది శిల్పాలు అయితే చెక్కుతున్నారు అనమాట. అవి కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఆళ్ళగడ్డ బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ రోజు మన రైడ్లో ఫస్ట్ బస్ని అయితే క్రాస్ చేస్తున్నాం మనము. పల్లె వెలుగు బస్సు ఇది గైస్. ఒక గట్టిగా ఒక లైక్ అయితే వేసుకోండి అందరూ, అట్లనే ఒక చిన్న సబ్స్క్రైబ్ అనమాట. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ప్రజెంట్ మనమైతే కర్నూలు ఉన్నాం. కర్నూలు నుంచి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈరోజు ఒక సూపర్ డూపర్ ఎగ్జైట్మెంట్ ఒక బస్ వీడియో అయితే చూస్తున్నాం మనము కర్నూలు నుంచి తిరుపతి వరకు. అది కూడా మన సూపర్ లగ్జరీ బస్సులో అనమాట. ప్రజెంట్ ఇప్పుడు హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తున్నాము, చూపిస్తాను నేను ఏం తింటున్నాను. మనం వచ్చేసి అయితే పొద్దున టిఫిన్ అయితే పూరి అనమాట. ఇది కంప్లీట్ చేసి వెంటనే మనం బస్ ఎక్కేద్దాం గైస్. పూరి అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇదే ఎంటర్ అయ్యేది, ఎగ్జిట్ అయ్యేది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు కర్నూలుకి వచ్చిన చాలాసార్లు చూపించినాం మన ఛానల్లో కర్నూలు బస్ స్టాండ్. ఎందుకంటే మన నేటివ్ ప్లేస్ కూడా కర్నూలే కాబట్టి. సో ఇక్కడ నుంచే అనమాట నేను ప్రతి వీడియో స్టార్ట్ చేసేది. ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు బస్ స్టాండ్. ఇక్కడ చూడండి మనకి విజయవాడ కానీ చెన్నై కానీ తిరుపతి కానీ ఇటు సైడ్ అయితే వెళ్ళాలి మనము. అండ్ ఇటు సైడ్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట. సో అక్కడ మనకు కావాల్సిన బస్సులన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనమైతే ఏం రిజర్వేషన్ అయితే చేసుకోలేదు, వెళ్ళిన తర్వాత చూడాలి ఏ బస్సు ఉంటుందో. మరి బస్ స్టాండ్లో ఇవన్నీ డార్మెటరీస్ అనమాట. మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు గైస్. ఇక్కడ ఒక బస్సు ఉంది తిరుపతి, సర్వీస్ నెంబర్ 6308 అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద ఉంది. ఈ బస్సు వచ్చేసి కరెక్ట్గా 8 గంటలకైతే కదులుతుంది. ఇప్పుడు ఇంకో బస్సు వస్తుంది చూడండి, సర్వీస్ నెంబర్ 6300 అనమాట. అండ్ ఇది వచ్చేసి 9 గంటల బండి. దీని తర్వాత ఇంకొక బండి అయితే ఉంటుంది సూపర్ లగ్జరీ. ఇంకా బస్సులు లేవు. మళ్ళీ వచ్చేసి మనకి 130 ఉంది ఇందిరా ఏసీ. కాకపోతే ఇందాక మనం ఒక సర్వీస్ చూసినాం కదా 6308, దానికన్నా ఇదే ఫాస్ట్గా వెళ్తుంది అనమాట తిరుపతికి. ఇది కొంచెం టైమింగ్లో ఇది కొంచెం ఫాస్ట్ ఉంటుంది బస్సు ఒక్కటి రావడమే లేటు. అందరు జనాలు ఎక్కేసినారు బస్సులోకి. మ్యాక్సిమం అందరూ కడప దగ్గర అయితే ఖాళీ అవుతారు. అండ్ రిజర్వేషన్ వచ్చేసి ఒక్కటి కూడా అయితే లేదు. మనం కూడా రిజర్వేషన్ చేయించుకుందాం అనుకున్నాం కానీ సడన్ ట్రిప్ అనమాట ఇది మా ఫ్యామిలీతో. సో అలా మనం అయితే ఇంకా బస్ వీడియో స్టార్ట్ చేసేసినాం తొందరగా. బస్సు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది, వెంటనే ఒక 2 మినిట్స్ ఆగింది, మళ్ళీ బయలుదేరిపోతున్నాం మనము. మన పక్కన వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సు ఉంది కదా, అది బేతంచెర్లది. అండ్ ఇక్కడ ఒక అల్ట్రా డీలక్స్ ఉంది చూడండి, ఇది కడప అనమాట, కర్నూలు కడప. కాకపోతే దీనికి టైమింగ్ ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక సూపర్ లగ్జరీ బస్సు ఉంది, అది వచ్చేసి మనకి నెల్లూరుకి అయితే వెళ్తుంది, విజయవాడ వెళ్తుంది. అండ్ ఇక్కడ నందికొట్కూరు బండ్లు, ఇంకా ఇది వనపర్తి హైదరాబాదు, ఇట్లా ఇవన్నీ తెలంగాణ బండ్లు అనమాట ఇవన్నీ ఇట్లా. అండ్ మనమైతే ఇప్పుడు కర్నూలు బస్ స్టాండ్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాము. కరెక్ట్గా టైం వచ్చేసి 9:22 అయితే అయ్యింది అనమాట. సో కొంచెం లేట్ అయితే వచ్చింది బస్సు, కాకపోతే టైమింగ్లో కొంచెం ముందు ఉంటుంది. 4 కంతా వెళ్ళిపోతుంది గైస్ మనకైతే బస్సు. చాలా ఫాస్ట్గా అయితే కొడతాడు మనిషి. ఇంకా ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినాము. నెక్స్ట్ మనకు వచ్చేసి రాజ్విహార్ జనరల్ హాస్పిటల్, సి క్యాంప్, చెక్ పోస్ట్ ఉంటుంది స్టాప్ మనకి ఓన్లీ కర్నూలు సిటీలో. మళ్ళీ కర్నూలు అవుటర్ తర్వాత స్టాప్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ నంద్యాలలో అవుతుంది అనమాట. ఈ బస్ వచ్చేసి కర్నూలు, నంద్యాల, కడప, మైదుకూరు, తిరుపతి అనమాట ఇట్లా వెళ్తుంది. ప్రజెంట్ మనం వచ్చేసి రాజ్విహార్ సర్కిల్ దగ్గర అయితే వెళ్తున్నాము. కాకపోతే రాజ్విహార్ సర్కిల్లో మనకి అవతల బస్ స్టాప్ ఉంటుంది కదా, ఈ సూపర్ లగ్జరీ బస్సెస్ మాత్రం వెళ్ళవు. ఓన్లీ మనకి వచ్చేసి ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులే మనకి రాజ్విహార్ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ రోడ్ పేకి అయితే వస్తాయన్నమాట. సో ఈ బస్సులు మాత్రం వెళ్ళవు, ఇవి డైరెక్ట్ ఇంకా ఓన్లీ మెయిన్ స్టాప్ దగ్గరనే అవుతాయి. ప్రజెంట్ మనం వచ్చేసి మద్దూర్నగర్ వెళ్తున్నాం. మద్దూర్నగర్ దాటిన తర్వాత మనకి సి క్యాంప్ వస్తుంది, అక్కడ మెయిన్ స్టాప్. సిటీలో మనకు వచ్చేసి 3 మెయిన్ స్టాప్లు ఉంటాయి, రాజ్విహార్, సి క్యాంపు, నంద్యాల చెక్ పోస్ట్. ఇంకా సిటీ దాటిన తర్వాత చెప్పినా కదా మీకు ఆల్రెడీ స్టాప్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ నంద్యాలని. గైస్ ఇక్కడ వచ్చేసి మనకి సి క్యాంప్ అనమాట మెయిన్ స్టాప్. ఇక్కడ నుంచి చాలా క్యాబ్స్ కానీ ఆటోలు కానీ అవైలబుల్లో ఉంటాయి మీకు ఎక్కడికైనా సరే. నంద్యాలకు వచ్చేసి మెయిన్లీ మనకి కార్లు అయితే చాలా ఉంటాయన్నమాట.
మీరు బస్ కన్నా ఫాస్ట్ వెళ్ళిపోవాలంటే అది చూస్ చేసుకోవచ్చు, కారు బెస్ట్ థింగ్ అది. ఇప్పుడు వచ్చేసి మనము చెక్ పోస్ట్లో అయితే ఉన్నాము. దీన్నే మనము నంద్యాల చెక్ పోస్ట్ అంటాము. స్ట్రైట్కి వెళ్తే మనకి శ్రీశైలము, విజయవాడ, గుంటూరు అట్లా వెళ్ళిపోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము తిరుపతి, నంద్యాల, ఆళ్ళగడ్డ, కడప అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్. మనకి ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది. ఇంకా ఈ స్టాప్ తర్వాత ఇంకా ఏం స్టాప్ ఉండదు, డైరెక్ట్ నంద్యాలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఇదంతా యూనివర్సిటీ కనిపిస్తుంది కదా. ఈ యూనివర్సిటీ వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ, తాండ్రపాడు దగ్గర ఉంటుంది. ఈ యూనివర్సిటీ పక్కనే మనకు తాలూకా పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. గైస్ ప్రజెంట్ వచ్చేసి మనము హైవే దగ్గర అవుతున్నాము. ఈ హైవే ఎక్కడ కనెక్ట్ చేస్తుందంటే డైరెక్ట్ మనకి ఆత్మకూరు, దూర్నాల, విజయవాడ రూట్ అనమాట. ఇది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, మనకు వచ్చేసి ఆత్మకూరు వరకే కంప్లీట్ అయిపోయింది ఈ హైవే. అండ్ స్ట్రైట్కి వెళ్తే మనకి కడప, తిరుపతి, చెన్నై, కొంచెం ముందుకు వెళ్తే మనకి నన్నూరు టోల్గేట్ కూడా వస్తుంది. కర్నూలు నుంచి తిరుపతి వరకు 345 కిలోమీటర్లు అయితే ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 620 అయితే ఉందన్నమాట. ఈ జర్నీలో ఫస్ట్ టోల్గేట్ని అయితే క్రాస్ చేయబోతున్నాము. చూద్దాము తిరుపతి వరకు మనకి ఎన్ని టోల్గేట్లు వస్తాయి అనేది. అండ్ ప్రజెంట్ మనము నన్నూరు టోల్గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేది మనకి నంద్యాల. గైస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అట్లనే ఒక చిన్న హైప్ అనేది కూడా కొట్టండి మన ఛానల్కి. గైస్ ప్రజెంట్ వచ్చేసి మనము నంద్యాలలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. హైవే నుంచి ఇప్పుడే డైవర్షన్ తీసుకున్నాం అనమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆటోనగర్ వస్తుంది. ఇది కూడా ఆటోనగరే, కాకపోతే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా ప్రాపర్గా అయితే కనిపిస్తుంది అనమాట నంద్యాల సిటీ మొత్తము. గైస్ ప్రజెంట్ అయితే మనము ఆటోనగర్లో అయితే ఉన్నాము. అండ్ ఈ ఆటోనగర్లో ఏంటంటే మనకి కార్కి కావాల్సిన సామాన్ అంతా ఇక్కడనే దొరుకుతుంది. కార్కనే కాదు, లారీకైనా సరే, ఏ ఒక్క వెహికల్కైనా మనకి ఐటమ్స్ అన్నీ ఇక్కడనే దొరుకుతాయి అన్నమాట. రిపేర్ అయిన కార్ కొనాలన్నా ప్రతి ఐటమ్ మనకి ఇక్కడనే దొరుకుతుంది. ఇంకో విషయం ఏంటంటే నంద్యాల నుంచి మహానంది జస్ట్ 24 కిలోమీటర్లే ఉంది. మీరు నంద్యాలకు వచ్చి ఎప్పుడైనా వెనక్కి వెళ్ళకండి, ఖచ్చితంగా టెంపుల్ని చూసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది అనమాట. ప్రజెంట్ వచ్చేసి మనము మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ మున్సిపల్ ఆఫీస్ ఇంతకు ముందులో అయితే లేదు, దీన్ని చాలా బాగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ మధ్య. ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకి నంద్యాల బస్ స్టాండ్ కూడా వస్తుంది. నంద్యాల నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కింద కామెంట్ బాక్స్ అయితే చేయండి. నంద్యాల నుంచి తిరుపతికి వచ్చేసి మనకి 270 కిలోమీటర్లు అయితే ఉంది. ప్రజెంట్ అయితే నంద్యాల బస్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇటు పక్కన మనకి 2 పల్లె వెలుగు బస్సులు కనిపిస్తున్నాయి కదా. ఈ ప్లాట్ఫామ్ సైడ్ మొత్తం వచ్చేసి మనకి ఓంకారము, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు అన్ని ఇవే బస్సులు ఉంటాయి అనమాట. ఇటు సైడ్ ప్లాట్ఫామ్స్ అన్నీ. ఇక్కడ ఒక స్టార్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ బండి వచ్చేసి మనకి నైట్ టైం ఉంటుంది అనమాట. హైదరాబాద్కి వెళ్తుంది ఇది నంద్యాల నుంచి. అదేంటో కానీ నంద్యాల ప్లాట్ఫామ్ మీద ఆగింది, వెంటనే బయలుదేరింది. ఇంకా మనం టైంపాస్ అయితే లేదు, అట్లా 2 చెనక్కాయలు అయితే తీసుకొని మన జర్నీ అయితే సాగిస్తున్నాం. ఇప్పుడు వరకు అయితే జర్నీ మనకి అంత ఏం ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. చూద్దాం ముందు ముందు ఏదన్నా బస్సు ఓవర్టేకింగ్ కానీ స్పీడ్ వెళ్ళడం కానీ చేస్తే కొంచెం మజా వస్తుంది అనమాట. ఈ బస్సు వచ్చేసి మనకి 50-60 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. పేరుకు మాత్రం సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సులు క్రాస్ చేస్తున్నాయి దీన్ని. గైస్ మనకి ఈ రూట్ ఉంది కదా, స్ట్రైట్కి వెళ్తే మనకి గిద్దలూరు, మార్కాపురము, గుంటూరు, విజయవాడ, వినుగొండ, నర్సరావుపేట వెళ్ళొచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది రూటు, ఎందుకంటే ఫారెస్ట్ కదా, నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు వర్షాకాలంలో ఒకసారి ట్రావెల్ చేయండి ఈ రూట్లో, చాలా బాగుంటుంది. అబ్బా బాబా మన పక్కన టిప్పర్ చూడండి, మన బస్సుని ఓవర్టేక్ చేసుకొని వెళ్తుంది అనమాట. రఫ్ ఆడిస్తున్నాడు అన్న టిప్పర్ని అయితే. కర్నూలు నుంచి నంద్యాలకు వచ్చేటప్పుడు ఒక పల్లె వెలుగు బస్సుని అయితే క్రాస్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు నంద్యాల నుంచి ఆళ్ళగడ్డ వెళ్తున్న పల్లె వెలుగు బస్సుని అయితే క్రాస్ చేస్తున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ స్పీడ్ వెళ్తున్నాయి అనమాట. అది అలాగే వెళ్తుంది, మన బస్సు కూడా అట్లనే వెళ్తుంది. స్పీడ్ అంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి లేదు. సూపర్ లగ్జరీ అంటే ఎట్లా పోవాలి, మినిమం ఎంత లేదన్నా ఒక 70+ స్పీడ్ ఉండాలి.
మీరు ఒకటి గమనిస్తే ఈ పల్లె వెలుగు బస్సు కూడా ఏం తగ్గడం లేదనమాట. మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అన్నీ పల్లె వెలుగు బస్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాబా తొక్కు, ఈ పల్లె వెలుగు బస్సుని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూడండి. ఆ విధంగా వెళ్తుందన్నమాట మన బస్సు. గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఆళ్ళగడ్డ దగ్గర అయితే ఉన్నాము. హైవే నుంచి డైవర్షన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే మనకి ఆళ్ళగడ్డ అనమాట. ఆళ్ళగడ్డ నుంచి ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉంది, అదే అహోబిలము. అక్కడ ఎవరు ఉంటారంటే లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉంటాడు. ఆళ్ళగడ్డ నుంచి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. ఎప్పుడైతే ఆళ్ళగడ్డలోకి ఎంటర్ అయిపోయినామో ఈ గొర్రెల గుంపు ఒకటి అయితే తగిలింది. మినిమం ఇంత లేదన్నా ఒక 1000 గొర్రెలు అయితే ఉంటాయి అన్నమాట. అంతేకాదు పక్కన చూస్తే మనకి అన్ని శిల్పాలు చెక్కుతుంటారు కదా, అవే షాప్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి శిల్పాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ. చాలా మంచి యూనిక్ డిజైన్తో అన్నీ ఆలగడ్డ బయటనే ఉన్నాయి ఇవంతా. ఆళ్ళగడ్డ నుంచి మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. గైస్ మనం వచ్చేసి ఇప్పుడు ఆళ్ళగడ్డ బస్ స్టాండ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. బస్ స్టాండ్ పక్కనే మనకి పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. సారీ గైస్, మనం ఆళ్ళగడ్డ బస్ స్టాండ్ అయితే షూట్ చేయలేకపోయినాము, ఎందుకంటే చెప్తా చూడండి, నా మొబైల్ అనేది హ్యాంగ్ అయిపోయింది అనమాట. సో కెమెరా ఓపెన్ అవుతలేదు, ఎండాకాలం కదా, ఫోన్ మాత్రం ఫుల్ హీట్ ఎక్కింది. అందుకోసమే దీన్ని మళ్ళీ కూల్ చేసి మళ్ళీ వీడియో తీయడం అయితే షూట్ చేస్తున్నాను. మనకు వచ్చేసి ఆళ్ళగడ్డ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి మైదుగురు అనమాట. మైదుగురు నుంచి మళ్ళీ కడప నుంచి మళ్ళీ డైరెక్ట్ తిరుపతి, రాజంపేట, రైల్వే కోడ్ ఇట్లాంటి ఏం వెళ్ళదనమాట. డైరెక్ట్ తిరుపతికి అయితే వెళ్తుంది. అండ్ రోడ్డు పక్కన చూసుకుంటే మనకి మొక్కజొన్నలు పండించి ఇట్లా రోడ్డు మీద అయితే పెట్టినారనమాట ఎండకి. కర్నూలు టు తిరుపతి ఈ జర్నీలో మనకి ఇది 2వ టోల్ గేట్ అనమాట. యాక్చువల్గా 3 టోల్ గేట్లు రావాలి, కాకపోతే మనము నంద్యాల నుంచి హైవే పైన డైవర్షన్ తీసుకున్నాం కదా, సో అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఒకవేళ మనము నంద్యాలకు వెళ్ళకుండా స్ట్రైట్గా వచ్చింటే ఇది 3వ టోల్ గేట్ అవుతుండే మనకి. సక్సెస్ఫుల్గా మనమైతే టోల్ గేట్ని క్రాస్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి డైరెక్ట్ మైదుకూరు. గైస్ మనం వచ్చేసి మైదుకూరులోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మైదుకూరులో ఫేమస్ టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి. అంతేకాదు మనకి మైదుకూరు నుంచి పల్లె వెలుగు బస్సులు మైదుకూరు టు బద్వేలు, మైదుకూరు. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం మైదుకూరు బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈయనే మనకి లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది. కాకపోతే మీరు ఎవ్వరు మైదుకూరు బస్ స్టాండ్లో లంచ్ చేయొద్దండి. వరస్ట్ అంటే వరస్ట్గా అయితే ఉంది ఫుడ్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 1:12 అయితే అయ్యింది. వెల్కమ్ టు మైదుకూరు బస్ స్టాండ్. రాగానే మనకు ఒక అల్ట్రా డీలక్స్ అయితే కనిపించింది. ప్లస్ మనకి వచ్చేసి ఇక్కడ ఒక 20 మినిట్స్ అయితే లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇదే అనమాట మన బస్సు 6300 సర్వీసు ఏపీఎస్ఆర్టీసీ. కర్నూలు నుంచి అయితే ఉంటుంది బండి, రోజు ఎర్లీ మార్నింగ్ 9కి. ఇంకా మళ్ళీ మనము మన లంచ్ని అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. మైదుకూరు నుంచి కడపకి ఒక గంటన్నరలో అయితే వెళ్ళిపోవచ్చు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తుంటాం అనమాట. కర్నూలు టు తిరుపతి ఈ జర్నీలో మనకు వచ్చేసి 3వ టోల్ గేటు. ఈ టోల్ గేట్ వచ్చేసి చాగలమర్రి టోల్ గేటు. నెక్స్ట్ వచ్చేసి మనకి కడప దగ్గర ఇంకో టోల్ గేట్ అయితే ఉంటుంది. మన బస్సు ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే ఇంకొక గంటలో వెళ్ళిపోవచ్చు మనము కడపకి.
కాకపోతే మనకు ఈరోజు జర్నీ మాత్రము పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదనమాట, నార్మల్ స్పీడ్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కడప బస్ స్టాండ్లోకి వెళ్తే మనకు 2 రకాల బస్సులు అయితే కనిపిస్తాయి. ఒకటి ఏపీఎస్ఆర్టీసీ, ఇంకోటి వచ్చేసి కేఎస్ఆర్టీసీ అనమాట. మ్యాక్సిమం మనకు ఎప్పుడు వచ్చినా కడప బస్ స్టాండ్కి అశ్వమేధ బస్సు అయితే ఉంటుంది. ఈరోజు కూడా ఉందో లేదో చూద్దాం. అండ్ ప్రజెంట్ మనము కడప దగ్గర ఉన్న రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాం. అదే మన బస్సు బ్రిడ్జ్ మీద వెళ్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది మినీ వండర్లా లాంటిది అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే సమ్మర్ టైంలో ఫుల్ క్రేజీగా అయితే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా దాన్ని క్లోజ్ అయితే చేసేసినారు. గైస్ మనకి ఈ రూట్ అయితే కనిపిస్తుంది కదా, మనము ఇటు నుంచి కూడా తిరుపతికి వెళ్ళొచ్చు. ఇట్లా కడప టౌన్ నుంచి కాకుండా మనము ఫ్రీ వెళ్ళొచ్చు అనమాట ఆ రూట్ నుంచి. ఇక్కడ చూడండి, ఐ లవ్ కడప అని ఎంత బాగా అయితే రాసినారో. కాకపోతే ఈ పల్లె బస్ అడ్డం ఉంది. గైస్ ఇప్పుడు వచ్చేసి మనము కడపలో ఉన్న ఐటీఐ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. దీని పక్కన మనకి కెనరా బ్యాంక్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము సంజీవ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. మ్యాక్సిమం నాకు ఈ సర్కిల్ పేరు సరిగ్గా ఐడియా లేదు, మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ సర్కిల్ పేరు. కడప బద్వేలు అల్ట్రా పల్లె వెలుగు బస్సు ఏపీఎస్ఆర్టీసీ. ప్రజెంట్ మనం ఇప్పుడు కడప బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. కడప బస్ స్టాండ్ నుంచి మనకి తిరుపతికి ఎలక్ట్రానిక్ బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. అదే ఎలక్ట్రిక్ బస్సెస్, ఏసీ బస్సెస్. దాని టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 320 రూపాయలు అయితే ఉంటుంది. కడప పులివెందుల ఎక్స్ప్రెస్ బస్సు, దాని ముందు ఒక పల్లె వెలుగు బస్సు అయితే ఉంది, కడప ప్రొద్దుటూరు. అండ్ ఇక్కడ ఒక సూపర్ లగ్జరీ బస్ అయితే ఉంది చూడండి, కడప పులివెందుల. ఇప్పుడు మన బండి ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తుంది. గైస్ నేను చెప్పినా కదా కేఎస్ఆర్టీసీ అశ్వమేధ బండి అని, అది ఇదే చూడండి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి కడప తిరుపతి అల్ట్రా డీలక్స్ ఒకటి ఉంది, ఎక్స్ప్రెస్ బండి ఒకటి రాయపూర్. ఇక్కడ వచ్చేసి పొద్దుటూరు బండి అల్ట్రా డీలక్స్ అయితే ఉంది. కడప బస్ స్టాండ్లో మనకి మన బస్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీద ఒక్క సెకండ్ కూడా ఆడలే, జస్ట్ అట్లా వచ్చింది అట్లా వెళ్ళిపోతుంది బండి. గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఒంటిమిట్ట దగ్గర అయితే ఉన్నాము. మన ముందు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది రాములవారి టెంపుల్ అన్నమాట. అండ్ ఈ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. అంతేకాదు ఇక్కడ శ్రీరామనవమి వచ్చినప్పుడు ఒక పెద్ద పండుగలు అయితే జరుపుతారనమాట. మీరు ఎవరైనా ఒంటిమిట్టలో ఉన్న ఈ రామాలయాన్ని చూస్తుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చూసారా అటు సైడు మొత్తము చెరువు అంతా నీళ్ళతో ఎట్లా నిండిపోయింది చూడండి. ఈ సమ్మర్లో కూడా ఇంత ఫుల్ వాటర్ ఉన్నాయంటే ఈ చెరువులో, నిజంగా చాలా గ్రేట్ అబ్బా. ఎప్పుడైతే మనం ఒంటిమిట్టని క్రాస్ చేసినామో అప్పుడు చిన్న ఒక ఘాట్ లాగా వస్తుంది, మొత్తం ఫారెస్టే. ఇక్కడ ఏంటంటే ఈ ఘాట్లో చాలా వెహికల్స్ అనేది ఆగిపోయి అయితే ఉన్నాయన్నమాట. మేబీ అవన్నీ ట్రబుల్ ఇచ్చింటాయి, అందుకే దానికి చెట్టు కొమ్మలు అట్లాంటివన్నీ పెట్టినారు. గైస్ ఇప్పుడు వచ్చేసి మనము రాజంపేటలో అయితే ఉన్నాం అనమాట. రాజంపేట నుంచి నెల్లూరుకు కూడా వెళ్ళొచ్చు. మనకి నెల్లూరు నుంచి రాజంపేటకి దాదాపుగా 112 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ రూట్ కూడా మీకు చూపిస్తా. అంతేకాదు రాజంపేట నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇందాక మనము ఒక రూట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఈ రూటే అనమాట. అండ్ ఇక్కడ నుంచి తిరుపతికి మ్యాక్సిమం ఒక 1.5 అవర్ అయితే పడుతుంది. రాజంపేట నుంచి నెక్స్ట్ మనకు వచ్చేసి రైల్వే కోడూరు అనమాట. రైల్వే కోడూరు తర్వాత రేణిగుంట తర్వాత తిరుపతి, మీకు తెలిసిందేగా. గైస్ మనం వచ్చేసి ప్రజెంట్ రైల్వే కోడూరులో అయితే ఉన్నాము. రైల్వే కోడూరు నుంచి నెక్స్ట్ రేణిగుంట నుంచి మళ్ళీ తిరుపతి.
వచ్చేసినాం గైస్. మనము ఆల్మోస్ట్ ఇంకా రేణిగుంటకు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే కోడూరు నుంచి రేణిగుంటకి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా రైల్వే కోడూరు నుంచి మన వీడియోని చూస్తుంటే ఒక హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. టోటల్ ఈ జర్నీలో నేను ఎక్సైట్మెంట్ ఉంటుంది అనుకున్నా, కాకపోతే ఏమీ లేదు. మనం ఆశ్చర్యపోవాల్సినంత ఏమైతే జరగలేదు. ప్రతి వీడియోలో నేను చాలా ఎక్సైట్మెంట్తో మాట్లాడుతుంటే, కాకపోతే ఈ జర్నీ మాత్రం టోటల్ డిసప్పాయింట్. నాకు బస్సు మాత్రం చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది గాయస్. రైల్వే కోడూరు అయిపోయిన తర్వాత మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ని మనము క్రాస్ చేసినాము. రేణిగుంట ముందు ఇంకొక ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది, అది కూడా చూపిస్తాం మీకు. మన ముందు ఒక ఎక్స్ప్రెస్ బస్సు వెళ్తుంది కదా, మన బస్సుని క్రాస్ చేసి వెళ్తుంది చూడండి. సూపర్ లగ్జరీ బస్సు అనేది చూసుకోండి మీరే. ఇంకా మన బస్సు పరిస్థితి అట్లుందనమాట. రైల్వే కోడూరు తర్వాత మనకి బయట చిన్న ఒక టీ బ్రేక్ కోసం అయితే ఆపినాడు డ్రైవరు. మంచి స్పాట్ దగ్గర ఆపినాడు. అండ్ ఇక్కడ ఒక నేను కాఫీ ట్రై చేసిన, ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ అదేనమాట మన బస్సు. మన ప్యాసింజర్స్ కూడా దిగి కొంచెం అట్లా చిల్ అయితే అవుతున్నారు మన బస్సులో ఉన్న ప్యాసింజర్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనము మన జర్నీ అయితే కంటిన్యూ చేస్తాం. రైల్వే కోడూరు దాటిన తర్వాత దానికన్నా ముందు మనకు ఒకటి సెట్టిగుంట అనే ఒక విలేజ్ అయితే వస్తుంది. ఆ రూట్లో మధ్య మీరు వర్షాకాలంలో ట్రావెల్ చేయండి, ఒకటే వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంటాయి అనమాట. ఎందుకంటే ఈ రూట్ కొంచెం ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. ఫుల్ గ్రీనరీ, వాటర్ ఫాల్స్ ఇవన్నీ మనం చూడొచ్చు ఈ రూట్లో వస్తే. సమ్మర్లోనే ఇంత నీడ్ అనిస్తుందంటే ఇంకా వర్షాకాలం వస్తే ఈ రూటు ఫుల్ గ్రీనరీగా అయితే చేంజ్ అయిపోతుంది. బ్యాంబూ స్టిక్స్ చూడండి మొత్తము రోడ్డు మీద ఎట్లా పడినాయి అవి. గైస్ ప్రజెంట్ వచ్చేసి మనము రేణిగుంటకి అయితే రీచ్ అయిపోయినాము. మనము తిరుపతికి వెళ్ళాలంటే కొంచెం ముందుకు తీసుకొని డైవర్షన్ అయితే తీసుకోవాలి, రైట్ సైడ్ తీసుకొని మనము రేణిగుంట సిటీ లోపల అయితే పడి వెళ్ళాలన్నమాట. రేణిగుంట నుంచి తిరుపతికి జస్ట్ 10 కిలోమీటర్స్ అయితే ఉంది. మన బస్సు చూడండి ఏ విధంగా వెళ్తుందో, చిన్న చిన్న సందులల్లో. ఓన్లీ ఒక చిన్న బస్సు మాత్రమే పడుతుంది ఇక్కడ. పైన ఏంటంటే మనకు రైల్వే ట్రాక్ అనమాట. మన వ్యూవర్స్తో ఒక విషయం అయితే చెప్పుకోవాలి, మనం ఇంత కష్టపడి వీడియో షూట్ చేస్తుంటే కూడా జస్ట్ మనకి ఒక 5K వ్యూస్ వస్తున్నాయి. జస్ట్ ఒక 10K వ్యూస్ వస్తే కూడా చాలా అనమాట. గైస్ మనమైతే ఈ జర్నీని తిరుపతి బస్ స్టాండ్ వరకు అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. మనము జస్ట్ తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉన్న సర్కిల్ వరకు అయితే షూట్ చేసినాం అనమాట. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినాం కదా, లగేజ్ అది ఇది సర్దుకోవాలని తొందరగా షూట్ చేసిన. గైస్ సారీ, మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.